ధనుస్సు రాశి వాళ్ళని దగ్గర నుంచి చూస్తుంటే ఒక రకంగా చెప్పాలంటే భయమేస్తుంది, బాధ అనిపిస్తుంది గూడా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి కనపడుతుంది కళ్ళ ముందు. చిన్న చిన్న కాళ్ళకి సంబంధించిన దెబ్బలు తగలడం, ఈ అర్ధాష్టమ శని ప్రభావం అంతా గూడా కనిపిస్తా ఉంది. సో, వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ జూన్ నెలలో సూర్యుడు, కుజుడు మార్పు వీళ్ళకి కలిసొస్తుందంటారా? లేకపోతే ఇంకా నెగెటివ్ ఎఫెక్ట్స్‌ని ఇస్తుందా? ఎలా ఉండబోతుంది ఈ జూన్ నెలలో వీళ్ళకి? జూన్ మంత్ కనుక చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్‌గా ఎక్కువగా ఉంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏమైనా ఉంటే పోస్ట్‌పోన్ చేసుకుంటే చాలా బెటరు. కొత్తగా బిజినెస్‌లు చేయటం, ఇన్వెస్ట్‌మెంట్‌లు చేయటం, లేదంటే ఏదైనా ట్రిక్కీగా పనులు చేద్దాం, స్మార్ట్‌గా కొత్త చేద్దాం, పనులు. అలాంటివి ఏమి చేయకుండా వదిలేసి ఉన్నదాన్ని సింపుల్‌గా చేసుకుంటూ చాలా చాలా బెటర్. ఇంపార్టెంట్ డెసిషన్ పోస్ట్‌పోన్ చేసుకుంటే ఇంకా మంచిది. పర్టిక్యులర్‌గా జూన్ 15th నుంచి జూన్ 25 వరకు, అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ జూన్ మంత్‌లో గ్రహాలు వీటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత ఆ 15 డేస్ వదిలేసి చేసుకుంటే చాలా మంచిది. ఆ టైంలో వీళ్ళు కొంచెం యాత్రలు చేయటం కానివ్వండి, ఇంట్లో ఆధ్యాత్మికంగా ఉండటము, స్తోత్రాలు చదువుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం, ఇవి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. మనం ఎలా ఉండబోతుందో చూద్దామండి. ఇందులో మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పదం అంతా మూల నక్షత్రం కూడా ధనుసు రాశేనా గురుగారు? అవునండి. ఓహ్! అది అమ్మవారు నక్షత్రం అంటారు కదా, మూలా నక్షత్రం. సూర్యుని యొక్క సంచారం మిథునలో, బుధ సంచారం మిథున రాశిలో, శుక్రుడు మీనరాశిలో, కుజుడు సింహరాశిలో వెళ్తూ ఉన్నారండి. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళు యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శారీరకంగా టైర్డ్నెస్ ఎక్కువగా ఉంటుంది. గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుత్రుల ద్వారా అంతకుముందు వీళ్ళకి ఏదైనా కనుక బెనిఫిట్ ఉంటే ఆ పుత్రుల ద్వారా, సంతానం ద్వారా వచ్చే ఆ బెనిఫిట్ ఆగిపోతుంది వీళ్ళకి ఇప్పుడు.